హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే వీడియో స్టార్ట్ అయిపోయింది మన పూజతో. డైలీ గులాబీ పూలతో అయితే పూజ అయితే చేశాను. చెట్టుకి మందార పూలు పూస్తున్నాయి కానీ అత్తయ్య పొద్దున్నే లేగలేకపోతున్నారు. సో అందుకని తెచ్చేవాళ్ళు లేక ఇంట్లో ముందు రోజు కోసి పెట్టుకున్న శంకు పూలతో చేశాను. నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య కొయిపిస్తారు పిల్లల చేత మన అవి శంకు పూలు. సో అవి ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే నేను పూజ చేసుకుంటాను అనమాట. శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు కదా శంకు పుష్పాలు అనేవి. సో వాటితోటి పూజ చేస్తాను. ఇది కార్తీక పురాణం. ఇందులో 30 డేస్కి 31 డేస్కి ఉంటుంది అధ్యాయాలు ఉంటాయి. రోజుకొక అధ్యాయం చొప్పున చదువుతారు. మా ఇంట్లో అయితే మేము అత్తయ్య నేను ఇద్దరం చదువుతాము. ఒక్కొక్కసారి నాకు కుదరకపోతే నేను ఫోన్లో పెట్టేసుకుంటాను. మనకి ఫోన్లో కూడా అవైలబుల్ ఉంటాయి కార్తీక పురాణం అని చెప్పేసి ఉంటే సెర్చ్ చేస్తే దొరుకుతుంది మనకు గూగుల్లో కూడాను. సో నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే చదువుతాను. ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి చదువుతాను. ఒక్కొక్క రోజు ముందు రోజు కూడా ఆ రోజు చదివేస్తాను. ఇలాగ గులాబీ పూలతో దీపం అలంకారం చేసుకుని దీపం పెట్టుకుని యాపిల్ నైవేద్యం పెట్టేశాను. ఇక్కడతోటి పూజ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది తర్వాత అత్తయ్య కొంచెం లేటుగా లేచి వెళ్ళొచ్చారనమాట కిందకి. వెళ్ళిన తర్వాత ఒక వైట్ అండ్ కుంకుమ కలర్, ఇది క్రీమ్ కలర్ అండ్ కుంకుమ కలర్ మందారం పువ్వు, ఈ రెడ్ మందార పూలు. ఈ మందార పూలను ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? నాకు తెలిసి అత్తయ్య చెప్పారు. అయితే నాకైతే ఫస్ట్లో తెలీదు, తర్వాత అత్తయ్య చెప్పారు. ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ చిన్న చిన్నగా బాల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి వాటిని కౌరవులు అంటారంట. అవి 100 ఉంటాయి. ఆ ముందు రెడ్ కలర్లో ఉంటాయి, అవి 5 ఉంటాయి. వాటిని పాండవులు అంటారంట. అందుకని మనకు మందార పువ్వులతో పూజ చేయటం అనేది అంత విశిష్టత ఉంటుందంట. మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి. మీ దగ్గర ఎక్కడైనా మందార పూలు ఉంటే ఒక మందార పువ్వు తీసుకుని 100% అందులో అవి ఎల్లో కలర్వి 100 ఉంటాయి. ఆ ఫ్రంట్లోవి 5 ఉంటాయి. మీరు కౌంట్ చేస్తే ఖచ్చితంగా, నేనైతే ఒకరోజు కౌంట్ కూడా చేశాను, నాకు తెలిసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి స్కూల్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ వచ్చేసి ఆ రోజు వెజిటేబుల్స్ పులావ్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. వెజిటేబుల్ స్వీట్ కార్న్ పులావ్. సో నేను దానికోసం అని చెప్పేసి ఒక ఆలు అండ్ టమాటో, మిర్చి, ఆనియన్ అన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. సో స్వీట్ కార్న్ ముందు రోజు నైటే, ఆ రోజు మార్నింగ్ టైం ఉండదు కదా, సో ముందు రోజు నైటే దాన్ని విడిగా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆర్ బయట పెట్టినా కూడా ఏం కాదు స్వీట్ కార్న్. అయితే రైస్ అయితే నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, అందులో ఉడికించేసుకుంటున్నాను. అంటే ఆన్ చేసేసాను, కడిగేసి ఆన్ చేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ అందులో వేసేస్తే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది పులావ్ అనేది. మనం చూడక్కర్లేదు, చెక్ చేయక్కర్లేదు. మనం స్టవ్ మీద వండితే మనకి చాలా టైం పడుతుంది కదా, చెక్ చేయాలి అండ్ అంటే పొంగిపోకుండా చూసుకోవాలి, అదంతా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. సో ఇందులోకి యాజ్ యూజువల్ ఆలు, టమాటా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, మనకి సరిపడేంత అల్లం పేస్ట్ కూడా వేసుకుని, సాల్ట్ కూడా వేసుకుని, నేను రైస్లో కొంచెం వేస్తాను. ముక్కలకు సరిపడా ముక్కల మీద కూడా సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ తర్వాత అవి కొంచెం కుక్ అయిన తర్వాత స్వీట్ కార్న్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తాను. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి. పిల్లలు ఎవరికన్నా కూడా స్వీట్ కార్న్ రైస్ చాలా బాగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇవి వేసేసుకుని ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ హాఫే కుక్ అవుతుందండి. మనకి రైస్లో వేసిన తర్వాత రైస్తో పాటు మిగిలిన హాఫ్ కూడా కుక్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనం ఫుల్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్. సో ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేశాను లాస్ట్లో. నేను ఫస్ట్లో అయితే లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ ఏం వేయలేదు. సో వేయకుండా డైరెక్ట్గా ఆయిల్ వేసేసి ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసాను. జస్ట్ సాల్ట్ ఒకటి యాడ్ చేసుకున్నా. కారం అయితే అసలు వేయలేదు, ఎందుకంటే మిర్చి కారం సరిపోతుంది బిర్యానీలోకి. కొంచెం మిర్చీస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. వేపుకున్న బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి రైస్లో వేసేసాను. ఇక్కడ రైస్లో వేసేటప్పుడు ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ కుక్కర్ ఆఫ్ చేసుకోండి, లేదంటే కనుక షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ కదా వంటగదిలో వంట చేసేటప్పుడు. సో ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేసేయండి. కింద బటన్ అయితే మనకు ఆఫ్ అవ్వదు ఒకసారి ఆన్ చేసిన తర్వాత. సో స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకి ఇవి అన్నీ అందులో పోసేసుకోవాలి. గిన్నె కూడా కొంచెం వాటర్ మిగిల్చుకున్నాను. నార్మల్గా మనం రైస్కి ఎంతైతే వాటర్ యాడ్ చేస్తామో అంతే వాటర్, దీనికి కూడా పెద్ద తేడా ఏమి ఉండదు, అదే వాటరు. ఆఫ్ చేసుకుని ఇదంతా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా సరిపోయింది అన్న తర్వాత నాకు ఇక్కడే మనం సాల్ట్ కూడా చూసేసుకోవాలి, సరిపోయిందా లేదా, ఎక్కువైతే ఏం చేయలేము, అందుకని నార్మల్గా మనం తక్కువే వేసుకోవాలి. కొంచెం నాకైతే సాల్ట్ అయితే తక్కువైంది. సో అందుకని నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆన్ చేసేసి మూత పెట్టేశాను. ఇక్కడైతే నాకు అది అయితే అయిపోయింది. ఇది పిల్లలకి అత్తయ్య
టిఫిన్ కోసం అని చెప్పేసి ముందు రోజు పెరుగు ఇంట్లో అందరికీ మిగులుతూ ఉంటుంది కదా, సో అలాగే మాకు కూడా పెరుగు అనేది మిగిలిపోయింది. సో అత్తయ్య దాన్ని రవ్వ ఇడ్లీ అంటారు కదా, రవ్వ ఇడ్లీ చేశారనమాట. సో నేను కూడా రవ్వ ఇడ్లీ అనేది ట్రై చేశాను, ఆ రోజు తిన్నాను. సో కాకపోతే ఎక్కువ తినలేదు, కొంచెమే తిన్నాను. అయితే ఇది ఏంటి అంటే పిల్లలకి యాక్చువల్లీ టిఫిన్లో కొంచెం చేసి ఇచ్చేసారు. తర్వాత దాన్ని బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ అనమాట, నేను ఇది ఈవినింగ్ వచ్చిన తర్వాత అత్తయ్య చేస్తుంటే తీసుకున్న వీడియో. నైట్కి అనమాట, నైట్కి ఇట్లా ప్రిపేర్ చేసి నైట్ డిన్నర్ అండ్ ఈవినింగ్ పిల్లలకి ఈవినింగ్ తిన్నారు. తర్వాత వాళ్ళు నైట్ డిన్నర్లోకి అన్నం తిన్నారనమాట. సో నేను ఏంటి అంటే ఇంకా నైట్ అయిపోయింది, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఆకలి వేస్తుంటే కొంచెం ఒక 1.5 ఇడ్లీ పెట్టుకున్నాను. నాకు ఇడ్లీ ఎక్కువ నచ్చదు, ఏ ఇడ్లీ అన్నా నచ్చదు. అది రైస్ పెట్టుకున్నాను, దొండకాయ ఫ్రై పెట్టుకున్నాను, తినేసాను. అలాగే డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతున్నాను అనమాట. అల్లం ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎప్పటి నుంచో ఉండిపోయింది. సో అది ఎక్కడ పాడైపోతుందా అని చెప్పేసి దాన్ని పీల్ చేసేసుకుని దానికి సరిపడే వెల్లుల్లిపాయలు కూడా చెక్క అనేది తీయట్లేదు, అంటే తొక్కు తీయట్లేదు, అంత టైం లేదు. సో అప్పటికే ఓపిక అయిపోయిందండి. సో అందుకని వెనక ముందు ఉంటాయి కదా, ఫ్రంట్ బ్యాక్, అవి గిల్లేసుకుంటే మనకి తోకలుగా ఉంటాయి కదా, సో అవన్నీ గిల్లేసుకుని ఈ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కూడా 2 కూడా వేసేసుకుని, ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి కర్రీలో సాల్ట్ ఎక్కువైపోద్ది అనమాట అల్లం పేస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తే. బయట కొనుక్కునేవన్నీ కూడా మనకి సాల్ట్ యాడ్ చేసి వస్తాయి, సో వాళ్ళకి వెయిట్ వస్తుంది, బట్ మనకు కర్రీ అనేది కొంచెం టేస్ట్ మారిపోద్ది అనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ పసుపు ఒకటి యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇది నేను గ్లాస్ జార్ ఉంటుంది కదా, దాంట్లో స్టోర్ చేసుకుంటాను. మన గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే అల్లం పేస్ట్ కలర్ అనేది చేంజ్ అవ్వదండి, ఎలా పెట్టింది అలాగే ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 2 months దాకా ఉంటుంది ఇది. ఇప్పుడు నేను కార్తీక మాసంలో ఎందుకు పడుతున్నానంటే ఇంట్లో అల్లం వాటర్ పీల్చేసుకుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో. సో అందుకని ఉంటే అల్లం పేస్ట్ ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ ఇలా బిర్యానీలు అట్లా తక్కువే పడుతుంది, కానీ నాన్ వెజ్లో అంత ఎక్కువ పట్టదు, కానీ అయినా ఉంటుందిలే అని చెప్పేసి పాడవుతుంది అల్లం అని నేనైతే అల్లం పేస్ట్ అనేది పట్టేసాను, మిగిలిన అల్లం అంతాను. నార్మల్గా అయితే నాన్ వెజ్లో అప్పుడు పట్టి పెట్టుకుంటాను. సో ఇప్పుడు నాన్ వెజ్ చేయకపోయినా కానీ ఉంటుందిలే అని చెప్పేసి పట్టి స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలాగ మన గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఏవైనా కానీ, పప్పులు, ఉప్పులు, ఇంకా అల్లం పేస్టు ఇట్లాంటివన్నీ కూడా. నార్మల్గా నేను అంతే చేస్తాను. అలాగా నేను మిక్సీ జార్లోకి 2 times అయితే నేను తిప్పుకున్నాను. ఫస్ట్ టైం అయితే పసుపు ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. సెకండ్ టైం అయితే యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండా ఇది అది 2 కలిపేసుకుంటే మనకు జార్లో వేసిన తర్వాత అదే మిక్స్ అయిపోతుందిలే అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను చేశాను. చూసారు కదా, 2 times పట్టుకున్నది అలాగా స్పూన్ పెట్టి కలిపేశాను, 2 ఈక్వల్గా సమానంగా కలిసిపోయింది అనమాట. ఈ విధంగా మిక్సీ జార్లో తిప్పుకున్నది అంటే మిక్సీ జార్ పాడైందండి. సో నాకు చిన్నదే ఉందితే నేను 2 times యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకున్నాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.